క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో లోక రక్షకుడును ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికి కూడా వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినపు దేవుని నూతన కృపా వాగ్దానాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానించుకుందాం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడండి. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. దేవునికి స్తోత్రాలు. దేవుడు మోషే యొక్క అంత్య దినాలలో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలతో ఈ విధంగా వాగ్దానం చేస్తున్నాడండి. మరి బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించి మరి కానాను సమీపించినటువంటి క్రమంలో మరి వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే ముందుగా ఇశ్రాయేల్ ప్రజలు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే ఉన్నటువంటి శత్రువులను చూసి, మరి కానాను దేశంలో బలమైనటువంటి శత్రువులు ఉన్నారని వేగు చూసిన వారు చెప్పినటువంటి మాటలను బట్టి ఏమో కానీ వీళ్ళందరూ కూడా అనేక రకాలైనటువంటి భయాలతో ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడండి. భయపడొద్దు అంటున్నాడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడొద్దు. అయితే ఏం చేయాలంట? నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవా అని దేవుడు తెలియజేస్తా ఉన్నాడండి. అంటే నీతో పాటు వస్తున్నటువంటి దేవుడు, ఆయన నిన్ను నిరంతరము నడిపించేటటువంటి దేవుడు. మరి ఆ యొక్క అన్య దేశంలో శత్రువుల మధ్య అద్భుత కార్యాలను చేస్తూ నడిపించినటువంటి దేవుడు, ఆయన నీతో పాటు ఇంకనూ ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తాడు. నీతో ఉన్నవాడు యెహోవా అని నువ్వు గుర్తించి నువ్వు ధైర్యంగా ముందుకు నడు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకున్నటువంటి శత్రువులను చూసి, నీకున్నటువంటి అనేకమైనటువంటి పోరాటాలను చూసి నువ్వు కూడా భయపడుతున్నావేమో. అయితే దేవుడు నీతోటి మాట్లాడుతూ ఉన్నాడండి. నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు. అయితే నీతో పాటు దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకోవాలి. యెహోవా నీతో ఉన్నాడనే విషయాన్ని నువ్వు గుర్తించి నీ కార్యాలు నువ్వు చేయడానికి ప్రారంభించు. దేవుడు నీకు తోడుండి విజయాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే ప్రియమైన వారులారా, ఇంతవరకు ఆయన తోడుగా ఉండి నడిపించినటువంటి దేవుడు ఇంకను నీతో పాటు ఉండి, నీలో ఉండి ఇంకను నిన్ను నడిపించడానికి ఆయన సమర్థుడు. ఆయన నీకు కావాల్సినటువంటి సకలమును ఏర్పాటు చేయడానికే దేవుడు నీతో ఉన్నాడు. అవునండి, ఆయన నీతో ఉంటే నీకు విజయం కలుగుద్దండి. ఆయన నీలో ఉన్నంత వరకు, ఆయన నీతో ఉన్నంత వరకు నీకు అపజయమే ఉండదండి. అపజయం అనేది నువ్వు ఎన్నడూ చూడకుండా దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తూనే ఉంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నువ్వు నమ్మకంగా దేవుని కొరకు, దేవుని యొక్క సేవలో, దేవుని పరిచర్యలో, దేవుని యొక్క విశ్వాసంలో నువ్వు నమ్మకంగా ఉంటే గనక దేవుడు నీతో ఉంటాడు. దేవుడు నీతో ఉన్నాడంటే ఆయన నీకు కావాల్సినటువంటి ధైర్యమునిస్తాడు. దేవుడు నీకు ధైర్యమునిస్తాడు. అలాగే దేవుడు నీకు ఆ యొక్క గొప్ప ఆనందంతో నింపుతాడండి. అలాగే నీకున్నటువంటి శత్రువుల మీద నీకు విజయాన్ని ఇచ్చి నా దేవుడు నిన్ను నడిపిస్తాడానికి ఆయన సమర్థుడై ఉంటున్నాడు. కాబట్టి ఆయన నడిపించే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక నువ్వు ఏ కార్యాలైతే పూనుకుంటున్నావో నువ్వు ధైర్యంగా పూనుకో. అయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నీకు కావాల్సినటువంటి విజయాన్ని ఇస్తాడు. నువ్వు భయపడొద్దండి. ఈరోజు ఒకవేళ నువ్వు భయపడుతూ ఏమీ చేయలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. ఇశ్రాయేలులకు నేను ఎలాగైతే తోడుగా ఉన్నానో, వారిని ఎలాగైతే నడిపించానో, వాగ్దాన దేశానికి అద్భుత కార్యాలు చేస్తూ ఎలాగైతే నడిపించానో, విజయాన్ని ఇచ్చానో, నేను మీకు కూడా తోడుగా ఉంటాను. నేను పక్షపాతిని కాదు, నేను నిన్ను నడిపిస్తాను. నీకు కావాల్సినటువంటి ప్రతి అవసరత నేను దయచేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. నువ్వు శత్రువులు బలవంతులని, నీకున్నటువంటి పోరాటాలు ఎక్కువని, అప్పుల సమస్యలు ఎక్కువని నువ్వు ఏం బాధపడొద్దు, దిగులు పడొద్దు. నువ్వు ఇంకొక కార్యాలు చేయాలని ఆలోచన నీకొద్దు. అయితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నీకు కావాల్సినటువంటి నెమ్మదినిస్తాడు, నీకు కావాల్సినటువంటి బలాన్ని ఇస్తాడండి, నీకు కావాల్సినటువంటి విడుదలను కూడా దయచేస్తాడు. నువ్వు ఏ పోరాటాలతో సతమవుతున్నా సరే, నువ్వు విశ్వాసం ఉంచినటువంటి దేవుడు, నువ్వు నిరీక్షించినటువంటి కార్యాలు నీ జీవితంలో చేయడానికి ఆయన సమర్థవంతుడు గనక ఆయన నీతో ఉన్నాడనేటటువంటి విషయాన్ని మాత్రం ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన గుర్తు చేస్తూ ఉన్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయను. ఎందుకంటే ఆయన మాట ఇచ్చినటువంటి దేవుడు ఆ మాటను నెరవేర్చడానికి నీతో పాటు ఉన్నాడండి. నీకు ఆనందం ఇవ్వడానికి, నీకు విజయాన్ని ఇవ్వడానికి, నీకు ధైర్యం ఇవ్వడానికి, నీకు గొప్ప విజయాలతో నిన్ను నింపడానికి దేవుడు నీతో ఉన్నాడు కనుక ఆయన నీతో ఉంటే నీకు విరోధంగా ఎవరు కూడా నిలబడి జయించలేరు. కాబట్టి ఆయన నీతో ఉన్నాడన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. వీక్షిస్తున్న నీకు దేవుడు ధైర్యాన్ని ఇవ్వబోతున్నాడు, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు.
ఆయన నీకు కావాల్సినటువంటి గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు కనుక నిరీక్షించి నువ్వు విశ్వాసముతో ఉండు. దేవుడు తప్పక నీకు కావాల్సినటువంటి ధైర్యమును, ఆనందాన్ని, విజయాన్ని ఇచ్చి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, ఒక ఉదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఇదిగో తండ్రి, దేవా, ఎంతనైతే నీ బిడ్డలు భయపడుతూ నైనా జడిస్తూ నైనా వారికి ఉన్నటువంటి వారిని చూసి భయపడుతున్నారు దేవా, నీ బిడ్డలందరినీ కూడా మీరు ధైర్యపరచండి తండ్రి. నీ బిడ్డలకు నాయన కావాల్సినటువంటి ఆనందాన్ని, విజయాన్ని మీరు దయచేసి వారికి కావాల్సినటువంటి నాయన ప్రోత్సాహాన్ని మీరే కలుగు చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభు, ఈ దినము నుంచి ధైర్యంగా కార్యాలు పూనుకొని ప్రభు, ఎందుకంటే నాయన వాటన్నిటిలో మీరు విజయాన్ని ఇవ్వబోతున్నారు అనేటువంటి విశ్వాసాన్ని, ధైర్యమును నాయన బిడ్డలకు మీరు దయచేసి గొప్ప విజయాలతో నాయన వారిని మీరు నింపమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.